తిరుమల కింద ఉన్నటువంటి చోళరాజ్యం ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయింది. కలియుగ ప్రారంభంలో ఉంది చోళరాజ్యము అని. ఆ చోళరాజ్యాన్ని పరిపాలిస్తున్న మహారాజు గారి భార్య అప్పుడే బుజ్జిగాడి పుట్టేటండి. బుజ్జిగాడి బొజ్జ చాలా పెద్దది, 10 లీటర్ల పాలు ఉంటే కానీ బుజ్జిగాడికి చాలా పూటకి. అవండి అందరికీ జఠరాగ్ని ఇంతే ఉంటే మన వాడికి అంత ఉందేటండి బుజ్జిగాడికి. అందువల్ల 10 సేర్ల పాలు వచ్చేటువంటి గోవు ఎక్కడన్నా ఉంది అంటే ఈ గొల్లవనితగా వచ్చిన మహాలక్ష్మి అమ్మవారు వచ్చి ఆ ఆవుని దూడని అమ్మేసేసి ఇంకా స్వామివారికి యొక్క ఆకలి దప్పిక తీరింది అని ఆ తల్లి దయ ఉంటేనేనండి అన్నం కూడా పుట్టేది. అన్నం పెట్టాలి, అన్నం దొరకాలి అంటే ఆ తల్లి మహాలక్ష్మి అమ్మవారి యొక్క దయ ఉండాలి. అన్నం పెట్టడంలో అన్నపూర్ణ అవుతుంది, ఐశ్వర్యాన్ని ఇవ్వడంలో ఆమె ధనలక్ష్మి అవుతుంది, బిడ్డలను రక్షించడంలో సంతానలక్ష్మి అవుతుంది, ఆమె సకల శుభాలను కలిగించడంలో గజలక్ష్మి అవుతుంది. అందువల్ల అటువంటి మహాలక్ష్మి అమ్మవారు స్వామివారికి చక్కగా కడుపు నిండా పాలు దొరికేటట్లుగా చేసి అదృశ్యురాలైపోయింది మళ్ళీ ఆ కొల్హాపురానికి. ఇక్కడ శ్రీమన్నారాయణుడి కొండ మీదకి మహారాణి గారు గొల్లవాడిని పిలిచింది. జాగ్రత్తగా ఈ గోవుని పదిలంగా చూసుకోవాలి, మేతకు తీసుకొని పో, 7 కొండల మీద మంచి గడ్డి చక్కని పచ్చనైనటువంటిది చాలా బాగుంటుంది నాయన వెళ్ళండి. ఆమె ఈ గోవులన్నిటితో పాటు ఈ కపిల ధేనువును కూడా కలిపి 7 కొండల మీదకు తీసుకుని వెళ్ళి ఆయన ఆ గోవులను కాచుకుంటూ ఉంటే కన్నుగప్పినటువంటి గోవు తిన్నగా స్వామి పుట్ట దగ్గరకు చేరి ఆ పుట్టలో పాలను వర్షించడం ప్రారంభించిందండి. గోవింద గోవింద. ఆ పాలు తాగాడు స్వామివారు, కడుపులో ఉన్న లోకాలన్నీ కూడా చల్లబడ్డాయండి. రోజు అలాగే చేస్తోంది. వారం రోజుల తరువాత పాలివ్వడం మానేసింది గోవు. గొల్లవాడిని కొట్టింది మహారాణి గారు. గొల్లవాడు అనుకున్నాడు అసలు పాలన్నీ ఏమైపోతున్నాయి ఈరోజు చూడాలి అని. పుట్టలో పాలు పోయడాన్ని చూసేశాడు. పారబోస్తోంది, అయ్యో మట్టి పాలు చేస్తోంది, పుట్ట పాలు చేస్తోంది పాలు అనుకున్నాడు తప్ప పుట్టలో మహాపురుషుడు ఉన్నాడన్న సంగతి తెలియదు. అందువల్ల ఏం చేశాడండి, వెంటనే పెద్ద గొడ్డలి తీసుకున్నాడు. కట్టెలు కొట్టడానికి గొడ్డలి తెచ్చాడు కొండ మీదకి. ఆ గొడ్డలితో ఈ గోవుని చంపేయాలని ఆవేశంతో వచ్చాడు. కలియుగంలోని మానవులు కదా, సత్వగుణం చాలా తక్కువగా ఉంటుంది. ఆ గొల్లడు తీసుకుని వచ్చినటువంటి గొడ్డలి వేటు గోవు మీద పడబోతూ ఉంటే పుట్టలో ఉన్నటువంటి స్వామివారికి అర్థమైపోయింది, నాకు పాలనిచ్చిన పాపానికి ఆవును చంపేస్తాడు ఈ గొల్లవాడు, నాకేమైనా పర్వాలేదు కానీ ఈమె గో మాత, నా తల్లిని నా ఎదురుగుండా నరికేస్తుంటే ఊరుకుంటానా? ఆమె అలనాడు నేను దేవకీదేవి పాలు తాగా, యశోదమ్మ పాలు తాగా, ఈ రోజున ఈ గోమాత పాలు తాగా. మా అమ్మ గోమాత, అమ్మ తరువాత అమ్మ. అందువల్ల ఈ గోమాతను రక్షించుకోవాలనుకున్నారు. గొడ్డలి వేటునకు సరిగ్గా అడ్డాన్ని పెట్టారు. గొల్లడు కొట్టిన గొడ్డలి తెప్పకు గోవిందుని తల నుండి, గొల్లడు కొట్టిన గొడ్డలి తెప్పకు గోవిందుని తల నుండి, కల్లోలికి వలె ప్రవహించుతు రక్తం చోటని నిండి. ఆ గొడ్డలి వేటు తల మీద పడింది, రక్త ప్రవాహంలా లేచింది. గొల్లవాడు చూశాడు. ఒక్కసారిగా పుట్టలో నుండి లేచినటువంటి
వైకుంఠం నుంచి వచ్చిన తరువాత ఎవ్వరూ చూడలేదు. మొదటిసారిగా పుట్టలో నుండి లేచినటువంటి అద్భుతమైనటువంటి నీల ఘనాఘన నీల రూపం స్వామివారిది. అద్భుతమైన రూపంతో ఉన్న ఆ శ్రీమన్నారాయణుని యొక్క శ్రీనివాస ఆ అద్భుత రూపాన్ని చూడగానే సతం కోలాహలం దృష్ట్యా గోపాల మరణం యయో, అక్కడికక్కడే ప్రాణాలు వదిలివేశాడండి పాపం గొల్లవాడు. జై రమారమణ గోవింద. అంతే, గొల్లవాడు చనిపోయినాడు, మరణించాడు. స్వామివారు అలాగే మూర్ఛపడిపోయినారు. గోమాత వెళ్ళి మహారాజు గారిని తీసుకొచ్చింది. మహారాజు గారిని చూడగానే స్వామికి చాలా కోపం వచ్చింది. నువ్వేనా ఈ రాజ్యాన్ని పరిపాలించే మహారాజుని అన్నారు. అవును స్వామి. పిశాచోద్భవ దుర్బుద్ధే మా దుఃఖాదాన కర్మణ. గోవు పాల కోసమని గొల్లవాడి చేత గొడ్డలితో కొట్టిస్తావా? నీవు పిశాచాన్ని అయిపోదువుగా అని శపించారు స్వామివారు. అంతే, పిశాచంగా మారిపోయాట ఆయన. గోవింద 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 అంటున్నట్టయినా ఏం తప్పు చేశాను స్వామి? నా వల్ల ఏం అపచారం కలిగిందని శపించారు మీరు? నాకేమి తెలియదే. ఈ గొడ్డలి ఏమిటి, ఈ గొల్లవాడు ఏమిటి స్వామి అని అనేక విధాలుగా విచారించగా మహారాజు పిశాచ రూపమై అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువుల వారు శ్రీనివాస ప్రభువుల వారు అన్నారట, పిశాచాన్ని అయిపోయావు, నేను ఇప్పుడు ఏం చేయలేను, నా శాపం తప్పదు, అనుభవించాల్సిందే. పద్మావతి అమ్మవారితో నా కళ్యాణం జరుగుతుంది, ఆ కళ్యాణాన్ని చూడగానే నీకు పిశాచ రూపం పోతుంది అన్నారట. మనము చూడటమే కాదు, ఈ శ్రీనివాస కళ్యాణాన్ని మనం వినడమే కాదు, మనకు తెలియకుండా ఏమున్నా ఏవేవి ఉన్నా మన కంటికి కనిపించడం ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా మోక్షాన్ని పొందుతారట. అంటే ఏమిటో తెలుసా అండి? మన పెద్దలు కానీ ఎవరికైనా మనం చెయ్యవలసిన విధులని ఏమైనా చెయ్యకపోయినా కూడా మీరు ఒక్కసారి శ్రీనివాస కళ్యాణాన్ని మీరు చూసినా, మీరు శ్రీనివాస కళ్యాణాన్ని విన్నా మీ పెద్దలందరికీ కూడా మోక్షం లభిస్తుంది. ఇది శ్రీనివాసుడి యొక్క ప్రమాణ వచనం. జై శ్రీమద్ రమారమణ గోవింద. ఈ రోజు మనకున్నటువంటి ఇంకొక బోనస్ ఏమిటి అని అంటే ఇది, మన పెద్దలు కూడా మోక్షాన్ని పొందుతారు మనం శ్రీనివాస కళ్యాణాన్ని వింటే చూస్తే. ఇది శ్రీనివాస కళ్యాణం యొక్క శ్రవణ ఫలితం అన్నమాట, విన్నటువంటి ఫలితం. అందువల్ల పిశాచ రూపంతో ఉన్నటువంటి అతనికి అభయం ఇచ్చాట, నాయన నా శ్రీనివాస కళ్యాణాన్ని నువ్వు చూడగానే నీకు పిశాచ రూపం పోతుంది, మళ్ళీ మహారాజును అయిపోతాను అన్నట్ట. అవ్వవన్నట్ట. మరి ఏంటి స్వామి నా గతి అన్నట్ట? మా మామగారు నాకు పెళ్లిలో ఒక వజ్ర కిరీటాన్ని ఇస్తారు. శుక్రవారం నాడు అభిషేకం జరిగిన తర్వాత ఆ వజ్ర కిరీటాన్ని ధరిస్తా, అక్కడ నీవు ఆత్మస్వరూపంతో జ్యోతి స్వరూపంతో ఉంటావు. ఇంతకన్నా ఏం కావాలండి స్వామి? ఇంకా ఏమన్నా 2-3 శాపాలు ఉంటే నాకు అనుగ్రహించేయండి, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానట. జై శ్రీమద్ రమారమణ గోవింద. ఇంకా గాయం అలా రక్తం కారిపోతోంది పాపం. స్వామివారు ఆ 7 కొండల మీద అటు ఇటు నడుస్తూ ఉన్న సమయంలో ఆ క్షేత్రాధిపతి అయినటువంటి వారు 7 కొండలన్నీ కూడా వరాహస్వామి వారి యొక్క అధీనంలో ఉంటాయి. ఆ మహానుభావుడు తిన్నగా శ్రీనివాసుడు కనిపించాడు ఆయనకి. ఆయనకు వెంటనే అక్కడికక్కడ చిన్న కట్టుబట్టి స్వామి వారికి ఆ శ్రీనివాసుడి యొక్క పదాలను పట్టుకున్నట్ట. మహానుభావ శ్రీనివాస, వైకుంఠాన్ని వీడి వచ్చేసావా శ్రీనివాస? పదే శ్రీనివాస అనకండి, స్త్రీ లేకుండా ఉట్టి నివాసుని అయిపోయాను నేను. స్త్రీ అంటే లక్ష్మి ఉండాలి కదా అని కాదు స్వామి, నీ కలియుగ నామం శ్రీనివాస. వెంకటాద్రి మీదకి వచ్చావు కాబట్టి వెంకటేశ్వరుడు నువ్వు స్వామి. ఈనాటి నుంచి రండి దయచేయండి అని తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ సాక్షాత్కరించి ఉన్నదండి. ఎవరండి ఆ తల్లి? ఎవరా తల్లి? వకుళ మాత. గత జన్మలో ఆమె ఎవరండి? యశోదాదేవి. ఆ యశోదాదేవి ఆమె కృష్ణుడి యొక్క లీలలను తలుచుకుంటూ పరవశించిపోతోందిట. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు తిద్దదాని మహిమల దేవకి సూతుడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు తిద్దదాని మహిమల దేవకి సూతుడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు.
కృష్ణుణ్ణి ఆమె తలచుకుంటూ స్వామి నాకు అభయం ఇచ్చాడు. ఒక్క పెళ్లి కూడా నేను చూడలేదు. కృష్ణుడి పెళ్ళిళ్ళు 16,000 పెళ్ళి. కొడుకులంటే ఇలా ఉంటే ఎలాగండి? ఏదో ఒక పెళ్లి చేసుకుంటే ఏదో పెంచిన అమ్మని పిలవలేదనుకోవచ్చు. ఒక పెళ్ళా 2 పెళ్ళిళ్ళు 16,000 మందిని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఒక్క శుభలేఖ కూడా అమ్మకు వేయలేదటండి యశోదాదేవికి. ఆవిడ అదే బాధపడిందట. ఎలానైనా 16 పెళ్ళిళ్ళు 14 లోకాల వాళ్ళకి తెలిసాయి, అమ్మకు తప్ప. అమ్మ ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకోమంటావా? కలియుగంలో నువ్వు ఇంకొక జన్మనెత్తి లోక కళ్యాణంగా నా పెళ్లి చేస్తావా అన్నట్ట. లోక కళ్యాణమే నీ కళ్యాణం, నీ లోక కళ్యాణమే నాకు ఆనందం అయినా, నీకోసం ఒక్క జన్మ ఏమిటి కృష్ణ, ఎన్ని జన్మలైనా ఎత్తుతానంద ఆవిడ. అలానాటి ఆ యశోదాదేవి ఈనాటి బకుళమాతగా అవతరించారండి. అలా అవతరించినటువంటి బకుళమాత ఈ స్వామి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నది. ఎవరిని? శ్రీకృష్ణ భగవానుడు శ్రీనివాసుడై రావాలని ఎదురు చూస్తూ ఉన్నారు అమ్మవారు. స్వామివారు అక్కడికి చేరుకున్నారండి. చేరుకోగానే ఆ కృష్ణుడి యొక్క విగ్రహంతో అమ్మవారు ఆమె ధ్యానిస్తూ ఉన్నదట. మందారమూలే మదనాభిరామం బింబాధర పూరిత వేణునాదం గోగోప గోపీజన మధ్య సంస్థం గోపో భజే గోకుల పూర్ణచంద్రం గోకుల పూర్ణచంద్రం కృష్ణం వందే జగద్గురు. బోలో శ్రీకృష్ణ పరమాత్మకు. అమ్మా అని పిలిచారు. పరమాత్ముడికైనా సరే అమ్మాయి పిలవాలంటే ఇష్టంట. ఆయన లోకాలన్నిటికీ తండ్రే, కానీ ఆయనకు కూడా ఒకరిని తండ్రిగా ఒకరిని తల్లిగా పిలవాలని ఆయనకు కూడా కోరిక వచ్చిందిటండి. ఎందుకంటే వాళ్ళిద్దరి దగ్గర ఉన్న ప్రేమ, అమ్మా నాన్నల దగ్గర ఉన్న ప్రేమ ఇంకెక్కడా దొరకదుగా. ప్రేమ భగవంతుడికి కూడా అమ్మాని పిలవాలనిపించింది. అమ్మ ప్రేమ అంటే అంత ఇష్టం. అమ్మా అన్నట్టు ఒక్కసారిగా కన్నులు తెరిచింది బకుళమాత. ఎన్నాళ్ళకు వచ్చావురా నాయనా బిడ్డ? జన్మ జన్మలకు అమ్మని గుర్తుపెట్టుకునే వాళ్ళు ఉన్నారా ఈ రోజుల్లో కూడా, ఈ కాలంలో? ఉన్న జన్మలోనే అమ్మను మర్చిపోతున్నారు, అమ్మను నాన్నను. పోయిన జన్మలో అయినప్పటికీ కూడా నన్ను గుర్తుపెట్టుకున్నావురా నాయన కన్నయ్య, నా కోసం వచ్చావా శ్రీనివాస అన్నదామె. బిడ్డలు అంటే అలా ఉండాలండి. అమ్మ కోసం వెతుక్కుంటూ రావాలి. అమ్మ మనలను వెతుక్కోకూడదు. అమ్మ ఎదురుగుండానే మనం ఉండాలి, మన ఎదురుగుండానే మన అమ్మ ఉండాలి. ఏమంటే పిల్లలు అంటే అలా ఉండాలన్నమాట. మేము పెడుతున్నాం. ఒకసారి శ్రీకాళహస్తి డ్యూటీకి వెళుతున్నాం. ఏమంటే ఇక్కడ వాళ్ళ దగ్గర నా తెలుగు అర్థమవుతుందా అండి? ఒక్కసారి చేయలేపుతారా ఒక్కరైనా? చాలా సంతోషం. స్కూల్కి పెడుతున్నారు చక్కగా. ఆ పిల్లలందరినీ కూడా ఒక ఆవిడ తీసుకుని 16 మంది చిరంజీవుల్ని, చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని ఆర్టీసీ బస్సు ఎక్కిందనమాట ఆవిడ. తిరుపతి నుంచి కాళహస్తి దర్శనానికి పిల్లల్ని తీసుకెళ్తుంది. శివుడి ఆశీర్వచనాలు కావాలి వాళ్ళకి. సరిగ్గా మేమందరం కూడా ఎక్కాం. అమ్మగారు చూడండి, మీ పిల్లలు అక్కడెక్కడ పారిపోతున్నారండి. అదిగో మా గజ్జల చడతలు లాగేస్తున్నాడు ఒకడు, పక్కనున్న పాపాయి ఐస్ క్రీమ్ తినేస్తున్నాడు ఒకడు, ఇంకొకడేమో డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. నేను ఈ రోజు మిమ్మల్ని అందరినీ కైలాసానికి తీసుకెళ్తా అంటున్నట్ట. ఒరే, నువ్వు కనుక డ్రైవింగ్ చేసావంటే మనం పోయేది అలాగూ కైలాసానికి రా, కాళహస్తి కాదు మనం పోయేది. ఒరే నాయన ఆగరా అంటుంది వాళ్ళమ్మ. కండక్టర్ చెడే అమ్మ, వీళ్ళందరూ మీ పిల్లలేనా? ఎలా కనిపించడం లేదా? స్కూల్ పిల్లలు అనుకున్నానులే అమ్మ. చూడు ఎంత అల్లరి చేస్తారో ఈ పిల్లల్ని, ఎక్కడికి తీసుకెళ్తున్నావు అన్నాడు. కాళహస్తి దేవుడి దగ్గర తీసుకుని వెళుతున్నాను. ఇంత కష్టపడుతున్నావే ఈ 16 మందిని మెయింటైన్ చేయలేక స్కూల్ టీచర్ లాగా. ఒకడు అటుపోతున్నాడు, ఒకటి ఇటుపోతున్నాడు. సగం మందిని ఇంటి దగ్గర వదిలి 8 మంది పిల్లల్ని తీసుకురావచ్చు కదా అన్నాడు ఆయన. ఈవిడ అంటుంది అనమాట, ఏమంది, ఒరే నాయన నీలాంటి వాళ్ళు ఇలా అంటారని సగం మందిని ఇంటి దగ్గర వదిలి సగం మందినే తీసుకొచ్చాను నాయన. ఏమండి, సంతానం అంటే బహు సంతానం కలిగినటువంటిది కాదండి. సంతానం అంటే సజ్జనులైనటువంటి సంతానం కావాలి కదా. దేవాది దేవుడైన పరమాత్ముని బిడ్డగా పొందింది బకుళమాత. గాయానికి వైద్యం చేసింది, ఎంతగానో చక్కగా కాపాడింది. ఆయన ఆరోగ్యవంతులైనారు. ఆరోగ్యవంతులైన తర్వాత వరాహస్వామి వచ్చారు. ఎలా ఉంది మా అకామిడేషన్ అంతా బాగుందా? చాలా సౌకర్యంగా ఉందా? ఎలా ఉంది స్వామి, మీకు ఆనందంగా ఉంది? అబ్బబ్బబ్బా, ఏమి వైకుంఠంలాగా ఉందండి 7 కొండలు. ఎక్కడికి వెళ్ళాలనిపించడం లేదు. ఈ 7 కొండల మీదే పర్మనెంట్గా కలియుగాంతం దాకా ఉండిపోవాలనిపిస్తుందని. చాలా బాగుంది. ఏదో గెస్ట్గా నిన్ను రమ్మనవనంటే ఒంట్లో బాగాలేదని పర్మనెంట్గా 7 కొండల మీద ఉండిపోతావా స్వామి నువ్వు అని. అవును స్వామి,
ఒక 100 అడుగులు ఇవ్వండి నాకు, ఇక్కడ ఏదో చిన్న ఆశ్రమం కట్టుకుని చిన్న గుడి కట్టుకుని ఉంటాను ఇక్కడ అని. నీ గురించి మాకు తెలియదా స్వామి, నువ్వు 3 అడుగులు ఇస్తేనే ఏం చేశావయ్యా బలిచక్రవర్తిని? ఈనాటి వరకు పాపం వాడు ఎక్కడున్నాడో, ఏమైపోయినాడో, ఏ లోకంలో ఉన్నాడో, వాడి అడ్రస్ చిరునామా ఏమీ లేవు. 3 అడుగులు ఇచ్చిన వాడిని ఏమించేసావు కదా, ఇంకా 100 అడుగులు ఇస్తే నన్నేం చేస్తావో ఏమిటో 100 అడుగులు అని. అలాంటిది ఏం చెయ్యను స్వామి, ఇది పాప కలియుగం. ఊళ్ళల్లో దేవుళ్ళకి పూజలు ఉండవు, పునస్కారాలు ఉండవు, నైవేద్యం ఉండదు, దీపాలు ఉండవు, ధూపాలు ఉండవు, ఏమి సేవలు ఉండవు. కాబట్టి మీరు గనక నాకు 100 అడుగులు ఇచ్చారంటే కొండంతా మీదే కదా, ఒక 100 అడుగులు ఇవ్వండి చాలు నాకు. నేను ఇక్కడ గుడి కట్టుకుని ఉంటా, మీకు పూజ జరిగిన తర్వాతే నాకు పూజ, మీ దర్శనం అయిన తర్వాతే నా దర్శనం, మీకు నైవేద్యాదులన్నీ అయిన తర్వాతే నాకు నైవేద్యాలు. ఇదేదో బాగానే ఉంది, ఈ నల్లని వాడితో పెట్టుకున్నామంటే తక్కువ వాడు కాదీనా, మళ్ళీ ఏం పాపం ఉంచుతాడో, ఈ కొండ మీద కూడా ఉంచుతాడో ఉంచడో అని ఏం చేశారండి వరాహస్వామి వారు, నా చేత్తో నేనే కొలిచిస్తా 100 అడుగులు అన్నారు. అలాగే చేయండి స్వామి అన్నారు. మొత్తం 100 అడుగులు దగ్గరుండి కొలిచి మరీ ఇచ్చారట. ఇప్పుడు వెళ్ళి కొండ మీద చూడండి వరాహస్వామి వారి గుడి ఎక్కడుంది, ఆ మూల ఎక్కడో పాప ఆయనే 100 అడుగులు ఉంటాడు. వరాహస్వామి వారే 100 అడుగుల్లో ఉంటారు. కొండలు అంతా ఈయనవే, 7 కొండలు మొత్తం ఈయన ఆక్రమించేశాడు. వాడు పాత బుద్ధి పోలే. అందువల్ల ఆ 7 కొండల పైన ఆలయంలో స్వామివారు ఉంటూ ఉంటే నారాయణవరంలో ఆకాశరాజు గారు, మహారాజు గారు, ఆయన భార్య ధరణీదేవి, వాళ్ళకి చాలా కాలం వరకు సంతానం కలగలేదండి. దైవానుగ్రహం వల్ల యజ్ఞం చెయ్యాలని వాళ్ళు భూమిని సరిచేస్తూ ఉండగా సువర్ణ పద్మాలు దొరికాయి. పెద్ద పెద్ద సువర్ణ పద్మాలు, బంగారు పద్మాలు. ఆ పద్మాలు విచ్చుకనగా అందులో నుండి 6 నెలల వయస్సు కలిగిన పాప, పొడవైనటువంటి కేశాలు, ఒంటి నిండా సువర్ణం, చేతులు పద్మాల్లా ఉన్నాయట, కన్నులు పద్మాల్లా ఉన్నాయట, పాదాలు పద్మాల్లా ఉన్నాయట, ముఖము పద్మాల్లా ఉంది. ఆ పాపాయిని తిన్నగా తల్లిదండ్రులుగా భావించి పాక్కుంటూ వచ్చేసింది ఆకాశరాజు గారి దగ్గరికి, ధరణీదేవి దగ్గరికి. ఆశ్చర్యపోతున్నారు, మహాతేజవంతురాలైనటువంటి పాప. అప్పుడు ఆకాశవాణి అన్నది, ఈమె పద్మావతి, పద్మావతి, పద్మావతి. మిమ్మల్ని అమ్మా నాన్నలను చేయడానికి, మిమ్మల్ని ఉద్ధరించడానికి ఈ అమ్మాయి అవతరించింది, సాక్షాత్తు మహాలక్ష్మి. ఈ అమ్మాయిని పెంచి పెద్ద చేసుకోండి, శ్రీమన్నారాయణుడు ఈమెకు భర్త అవుతాడు. శ్రీమన్నారాయణుడి పాదాలు కడిగి కన్యాదానం చేస్తారు, మీరు ఉద్ధరింపబడతారు. ఈ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకోండి అని ఆకాశవాణి అన్నది. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షే విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వా. జై లక్ష్మీ రమణ గోవింద. అలా స్వామివారు ఈమె పెరిగి పెద్దదైంది. ఆ నారాయణ వనం వైపు వేటాడాలని శ్రీనివాసుల వారు బయలుదేరారు కొంతమంది స్నేహితులతో. వాళ్ళందరూ కూడా గోవింద 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 అంటూ ఆ శ్రీనివాసుడు చక్కగా గుర్రాన్ని ఎక్కి ఒక ఏనుగులు తరుగుతూ ఉంటే స్నేహితులతో సహా వేటాడటం కోసమని బయలుదేరారు స్వామివారు. మనం కూడా ఆయనతో కలిపి, ఆయన దుష్టులను వేటాడుతూ ఉంటాడు, దుర్మార్గాన్ని వేటాడుతూ ఉంటాడు, సజ్జనులను రక్షించడం కోసం తిరుగుతూ ఉంటాడు ఆయన. అందువల్ల కృష్ణ గోవిందుడా హరి గోవిందుడా గోవిందుడా. మీరందరూ చప్పట్లతో గోవిందుడా గోవిందుడా అంటే మనం ఆ వెంకటేశ్వర అనుగ్రహం గోవిందనామాల్లోనే ఉంది మనకి. గోవిందుడా హరి గోవిందుడా గోవిందుడా హరి గోవిందుడా పుల్లుటలో వేరు నిన్ను గోవిందుడా పుల్లెతల నేమనేవు గోవిందుడా పుల్లుటలో వేరు నిన్ను గోవిందుడా పుల్లెతల నేమనేవు గోవిందుడా గోవిందుడా హరి గోవిందుడా గోవిందుడా హరి
వేంకటరవాడ వెంకటరమణ గోవింద. తిన్నగా నారాయణవనంలో ఉన్న ఉద్యానవనంలోనికి చేరుకున్నారు. పద్మావతి అమ్మవారు చెలికెత్తలతో ఆటలాడుకుంటోంది. నారద భగవానుల వారు అంతకు ముందరే అమ్మవారికి వెంకటేశ్వర నామ మంత్రోపదేశం చేశారు. అందువలనే అన్నమయ్య అంటాడు, అన్ని మంత్రములు ఇందే ఆవహించను, వెన్నతో మాకు కలిగే వెంకటేశ మంత్రము అని. ఎవరు అడిగారు, ఏమిటండి వెన్నతో వెంకటేశ్వర నామం ఎలా వస్తుందండి అని. కడప జిల్లాలో ఓ సాంప్రదాయం ఉందన్నమాట. పుట్టిన పిల్లలకు నవనీతాన్ని రుచి చూపిస్తారట కృష్ణుడికి నైవేద్యం చేసి. కృష్ణుడికి నైవేద్యం చేసిన నవనీతాన్ని పుట్టిన పాపలకు తొలి రుచి. అందువల్ల వాళ్ళ అమ్మ ఏం చేసిందిట, తొలి రుచి వెన్నతో పాటు వెంకటేశ్వర నామాన్ని కూడా రూపించిందిట. అందువల్ల అన్నమయ్య అంటాడు, అన్ని మంత్రములు ఇందే ఆవహించను, వెన్నతో మాకు కలిగే వెంకటేశ మంత్రము అని. అలా ఆ స్వామివారి ఆ చల్లనైనటువంటి చక్కనైనటువంటి ఆ వెంకటేశ్వర నామాన్ని నారద భగవానుల వారు పద్మావతి అమ్మవారికి ఇచ్చారండి. శ్రీనివాసుడే నిన్ను పెళ్ళాడబోయేది. ఆ శ్రీనివాసుని యొక్క దివ్యమైనటువంటి అనుష్ఠానంలో నామమంత్ర జపంలో ఉండు, నారాయణుడు నీ భర్త అవుతాడు, నువ్వు సాక్షాత్తు మహాలక్ష్మివి అని ఆ నారద భగవానుల వారు చెప్పారట. ఇలా చెలికెత్తల